తెలంగాణలో రేవంత్ సర్కార్ నయ వంచనపై నిరుద్యోగులు పోరుబాట పట్టారు. ఉద్యోగాల పేరుతో తమను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. ఏడాదికి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడాని రోడ్డెక్కారు. జాబ్ క్యాలెండర్ మోసంపై జంగ్ సైరన్ మోగించారు. నోటిఫికేషన్లు వద్దని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. మెగా డిఎస్సి పేరుతో చేసిన మోసాన్ని ఎండగడుతున్నారు. గద్దెనెక్కి 2 ఏళ్లుగా వస్తున్నా తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిరుద్యోగులు నిరసనల బాట పట్టారు. ఎన్నికలకు ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి మరీ నాటకాన్ని రక్తి కట్టించాడు. నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలు తీరుస్తామని మాటిచ్చాడు. మరోవైపు ప్రియాంక గాంధీ సైతం యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొని హామీలు గుప్పించారు. నిరుద్యోగుల కలలు నిజం చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఏడాదిన్నరగా ఎదురు చూసి తాము మోసపోయామని గ్రహించారు. నయవంచన సర్కార్పై పోరు నగారా మోగించారు. అంకెల గారడి, తప్పుడు లెక్కలు, ప్రజాధనాన్ని తగలేసి పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో అబద్ధపు ప్రకటనలు. ఇది కొలువుల పండుగ పేరుతో తెలంగాణ సర్కార్ చేస్తున్న హంగామా. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ యువతకు హామీ ఇచ్చింది. కానీ అమలు విషయంలో ఘోరంగా విఫలమైంది. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ల తేదీలు మార్చి రీనోటిఫికేషన్లు ఇచ్చింది. డిఎస్సిలో పోస్టులు పెంచి మొత్తం తామే ఉద్యోగాలు ఇచ్చేశామని గోబెల్స్ ప్రచారం చేస్తుంది. అసలు రేవంత్ సర్కార్ కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులకు మాటిచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. యూత్ డిక్లరేషన్ సభ వేదికగా ఉద్యోగాలపై హామీలిచ్చిన ప్రియాంక గాంధీ జాడే లేకుండా పోయారు. కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి నిరుద్యోగులు ఇప్పుడు నడి రోడ్డున పడ్డారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను కాంగ్రెస్ ఎట్లా మభ్యపెట్టిందో ఒక్కసారి చూడండి. तुम्हारे प्रति समर्पित होकर तुम्हें जॉब दिलवाए, तुम्हारा विकास कर। आज आप यहाँ पे जब मुझे कहते हैं कि आपके सामने खड़े होकर
मैं ना झूठे वादे कर सकती हूं, ना झूठी बातें बता सकती हूं। और आपके सामने जब मैं खड़ी होती हूं तो ईमानदारी से मैं सच बोलना चाहती हूं और मैं यही कहना चाहती हूं जिसमें आपकी भलाई है।